ఇంతకుముందు స్త్రీశక్తి పథకానికన్నా ముందు ప్రయాణికుల్లో 40% మహిళలు 60% పురుషులు ఉండేవారు. ఇప్పుడు అది 60 దాటిపోయింది, 63 మేము ఎక్స్పెక్ట్ చేసాం. కొన్ని డిపోలో 65 కూడా దాటింది కొన్ని డిపో పరిధిలో. ఈరోజు కొన్ని డిపోలు సందర్శించాలని జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారితో పాటు ఇవాళ ఉదయం రావడం జరిగింది. ముఖ్యంగా స్త్రీశక్తి పథకం అమలు తీరు ఎలా ఉంది, ఏదైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిందా, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయని చూద్దామనే ఉద్దేశంతో, అదేవిధంగా పెరుగుతున్న రద్దీ ముఖ్యంగా మహిళా ప్రయాణికుల పెరుగుతున్న సంఖ్యను బట్టి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఇంతకుముందు స్త్రీశక్తి పథకానికన్నా ముందు ప్రయాణికుల్లో 40% మహిళలు 60% పురుషులు ఉండేవారు. ఇప్పుడు అది 60 దాటిపోయింది, 63 మేము ఎక్స్పెక్ట్ చేసాం. కొన్ని డిపోలో 65 కూడా దాటింది కొన్ని డిపో పరిధిలో. అదేవిధంగా ఆక్యుపెన్సీ ఇంతకుముందు 68, 70లో ఉండేటువంటి ఆక్యుపెన్సీ 60 డిపోల్లో 100 ఆక్యుపెన్సీ దాటిపోయింది. కొన్ని చోట్ల 126, హయ్యెస్ట్ 137% వచ్చింది. అంటే ఒక విధంగా మేము చాలా సంతోషపడతాం. 100 దాటింది అంటే చాలా సంతోషపడతాం. కాకపోతే ఒకటే ఇదేమిటంటే మొత్తం వచ్చిన ఆక్యుపెన్సీలో మొత్తం టికెట్ ఆదాయంగా రాదు. ఇప్పుడు మాకు ఏదైతే అది రావట్లేదో ఆదాయం మహిళా ప్రయాణికుల వల్ల అది ప్రభుత్వం సమకూరుస్తుంది. కాబట్టి ఎంత ఆర్థిక భారం అయినా మేము మోసం అని చెప్పి ప్రభుత్వం చెప్పడం, నిర్వహణ మాత్రం ఆర్టీసీ చక్కగా చేయండి అని చెప్పారు. దాని ప్రకారం మన పక్క రాష్ట్రాలతో చూసినట్లయితే అమలు తీరు చాలా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ మహిళా ప్రయాణికులు చాలా బాధ్యతతో క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల ఇక్కడ అక్కడ జరిగిన కుస్తీ పోటీలు, కొట్లాట్లు, మీద పట్టాలు అటువంటిది జరగకుండా చాలా సవ్యంగా జరిగిపోతుంది, సజావుగా ఉంది. సో దానికి సంబంధించి దీనికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళు ఎలా ఉంటున్నారా లేక వాళ్ళంతా వాళ్ళ బాధ్యతగా ఉన్నారో తెలియదు, కానీ మొత్తం మీద చాలా సజావుగా నడుస్తూ ఉంది. వారికి అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఈ స్కీమ్ని మంచిగా ఉపయోగించుకొని మా ఆర్టీసీ కూడాను మంచి పేరు తీసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. మా స్టాఫ్ కూడా చెప్పాము, ఖచ్చితంగా రద్దీ ఎక్కువైనప్పుడు కొంచెం చికాకు కలిగించే అవకాశాలు ఉంటాయని, అదంతా కాకుండా చెప్పాం. ప్రస్తుతానికి ఉన్న బస్సులతో నడిపిస్తున్నాం. ఎందుకంటే ఒక 1050 ఎలక్ట్రిక్ బస్సులు శాంక్షన్ అయి ఉన్నాయి. అది రావడానికి ఒక 3-4 నెలల సమయం పడుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్ అనేది ఇండిపెండెంట్గా బస్గా రన్ కాదు. బస్సు రన్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఛార్జింగ్, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అయ్యాక అవి రన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతుంది. అది అయినాక ఆ 1050 బస్సులు, అది కాకుండా ఇంకా 1500 బస్సులు కొనుగోలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. అవి కూడా వచ్చినట్లయితే ఎంత రద్దీ అయినా సరే తట్టుకోవడానికి, ప్లస్ పాత బస్సులు రిప్లేస్ చేసేయడానికి, తీసేసి వాటి స్థాయికి కొత్త బస్సులు చేయడానికి కూడా అవకాశం ఉంది. సో ఆ విధంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రతి బస్ స్టేషన్లో కూడాను మహిళా ప్రయాణికులు ఎక్కువైనందువల్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలా, టాయిలెట్స్ తరచుగా అంటే ఒకే రోజు 3-4 సార్లు క్లీన్ చేసి ఎప్పటికప్పుడు శుభ్రంగా పెట్టామని, అదేవిధంగా ప్రెమిసెస్ కూడా శుభ్రంగా పెట్టామని అన్నీ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా ప్రతి బస్ స్టేషన్లో పెంచుతున్నాం. థ్యాంక్ యూ. మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రజా యాప్ని ఆర్టీసీ డిపార్ట్మెంట్ కోసం కేటాయించి ఎక్కడైనా సరే ప్రజలకి, ప్రయాణికులకి ఏ రకమైన సమస్యలు ఉంటే ఆ సమస్యలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేసేటువంటి విధంగా పెట్టడం జరిగింది. దాని ద్వారా ఇటీవల కాలంలో ఈ స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా కావలసినటువంటి ప్రయాణికులకి మంచినీటి సౌకర్యం కానీ, టాయిలెట్స్ కానివ్వండి, అదే రకంగా ఫ్యాన్స్ కానీ, ఇలా కుర్చీలు, బెంచీలు, వీటి విషయంలో ప్రత్యేకించి మన ఎండీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు. ఆ రకంగా మరలా కూడా క్రింది స్థాయిలో పరిశీలించి అవి ఏ రకంగా అమలు జరుగుతున్నాయి, ప్రయాణికుల యొక్క రద్దీ దృష్ట్యా మనం ఇంకేమైనా మెరుగైనటువంటి సౌకర్యాలు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క పర్యటన చేస్తున్నారు. ఇవాళ ఆక్యుపెన్సీ పెరుగుతోంది. పెరుగుతున్నటువంటి ఆక్యుపెన్సీకి కూడా మళ్ళీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారు. ఈ రకంగా ప్రయాణికులకి మంచి సౌకర్యాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే
ఈ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఎన్ని కష్టాలైనప్పటికీ కూడా గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్లక్ష్యం చేసింది. బస్సులన్నీ కూడా పాతబడిపోయినాయి, రోడ్లన్నీ కూడా బాగలేవు. వాటన్నిటి కూడా మెరుగుపరుచుకుంటూ దశల వారీగా ఈ స్త్రీశక్తి పథకాన్ని ముఖ్యంగా మంచిగా అమలు జరుపుతున్నటువంటి ముఖ్యమంత్రికి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పర్యటనలో ఇంకా లోతుగా విశ్లేషించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి మన ఎండీ గారు నేరుగా కూడా ఉదయగిరికి రావడం జరిగింది. SBT స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, క్రీడల్లో గాయాలకు చికిత్స, వెన్నెముక సమస్యలకు చికిత్స, విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరములతో చికిత్స, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీతో ఉచిత ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ టి మధులేఖ జనరల్ మెడిసిన్ మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసన్నారెడ్డి పీడియాట్రిక్ సేవలు అందుబాటులో కలవు. SBT స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్, శ్రీహరినగర్, అపోజిట్ TDP ఆఫీస్, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు.